మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొకసారి 4 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి, తెలంగాణలోని ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే వివరాలని కూడా తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇక తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక 12, 13, 14 తేదీల్లో వర్షాలు కురిసే జాబితా కూడా మనకు విడుదల చేసి వర్షాలు కురిసే జిల్లాలను కూడా విడుదలైతే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా మనకు ఏపీలో అయితే వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. ఇక తెలంగాణలో కూడా ప్రస్తుతానికి ఇదే పరిస్థితి అయితే కొనసాగబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో మనకు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ అప్డేటు. వీడియోను లైక్ చేయండి.